దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క లెంట్ డేస్ కాలంలో మనము ఉంటున్నాము గనుక ఈ యొక్క లెంట్ డేస్, లెంట్ అనగా ఉపవాసము, దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంతో నిగ్రహ శక్తితో, ఓర్పుతో, సహనముతో, హృదయ శుద్ధి కలిగి తగ్గించుకొని దేవుని పట్ల నమ్మకం కలిగి, విశ్వాసము కలిగి, దేవుని యొక్క లేఖనాలను ధ్యానం చేస్తూ, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ, మనము దినదినము ఈ 40 దినాల్లో దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా, సంఘముగా జీవించాలని లేఖనం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సంఘ బిడ్డలారా, నాతోటి దైవజనులకు, సేవకులకు, సువార్థికులకు, పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరికి, అభిషక్తులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉపవాస దినాల్లో మీ అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు, మీ యొక్క సంఘాలు, మీ కుటుంబాలు, మీ యొక్క సమస్తము దేవునికి మహిమకరంగా, మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను తలస్తుంటున్నాను. ప్రత్యేకముగా ఈ యొక్క ఉపవాస దినములలో 40 రోజులు, ఎవరెవరు 40 రోజులు ఉన్నారు, ఈ యొక్క ఉపవాస దినాలు అసలు ఎప్పుడు ప్రారంభమైనవి, అవి ఎందుకు ప్రారంభమైనవి, ఎలా ఉపవాసం చేశారు, ఈ ఉపవాసం ఉండటం వలన ఉపయోగాలు ఏమిటి అనేది దేవుని యొక్క వాక్యము బహు స్పష్టముగా తెలియపరుస్తుంది. ప్రియులారా, మొదటిగా ఉపవాసమును గురించి మనము తెలుసుకున్నట్లయితే, ఉపవాస దినాలు 7 విధములైనటువంటి ఉపవాస దినములు ఉన్నవి. 40 రోజుల ఉపవాసము అది ఆఖరిది. కానీ ఒక్కరోజు ఉపవాసం ఉన్నటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము చూడవచ్చు. యెహోషాపాతు దేవుని యొక్క సన్నిధిలో ఒక దినము గడిపినట్లుగా మనం చూడవచ్చు. రెండవదిగా పరిసయ్యులు వారు వారమునకు 2 మార్లు ఉపవాసం ఉన్నట్లుగా లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనము అక్కడ చూడవచ్చు. 3 దినముల ఉపవాసం ఎవరున్నారని చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16, 17 వచనాల్లో, 7వ అధ్యాయం 1, 2, 6 వచనాలు మనము గమనించవచ్చు. అలాగనే 7 దినముల ఉపవాసము ఎవరు ఉన్నారు అని గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో మనం చూడవచ్చు. ఇంకా 21వ వచనంలో కూడా మనము చూడవచ్చు. 14 దినములు అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్నట్లుగా అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 33, 34 వచనాలు మనము గమనించవచ్చు. ఇంకా 6వదిగా 21 రోజు దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2, 3 వచనాలు మనం అక్కడ గమనించవచ్చు. 7వదిగా 40 దినములో ఎవరు ఉపవాసం ఉన్నారనేది మనము చూడవచ్చు. మొదటిగా మోషే ఉన్నాడు, రెండవదిగా ఏలియా ఉన్నాడు, 3వ వ్యక్తిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. మోషే ఎప్పుడున్నాడని గమనించినట్లయితే, మోషే అయితే తన యొక్క జీవితకాలంలో 2 మార్లు ఉపవాసం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము బహు స్పష్టముగా తెలియపరుస్తుంది. నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనములో మనము చూడవచ్చు. అదే విధముగా ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 17వ వచనములో మనము చూడవచ్చు. ప్రియులారా, అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉన్నట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు మనము చూడవచ్చు. అలాగనే లూకాసు వార్తలో మనము చూడవచ్చు. ఇంకా మార్క్స్ వార్తలో కూడా 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడవచ్చు. ప్రియులారా, ఈ యొక్క అసలు ఇప్పుడు ప్రాధాన్యత 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, ఇంకా 7 రోజులు, 21 రోజు, ఇట్లా 40 రోజులు, ఈ మిగతా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 7 రోజులు, 14 రోజులు విడిచిపెట్టి మనము 40 రోజులు దానిని మనము పరిగణలోనికి తీసుకుంటున్నాం. అసలు ఈ యొక్క 40 అనేది ఎందుకు, ఎక్కడ ఉద్భవించింది, ఎలా ఉద్భవించింది, దీని యొక్క మర్మము ఏమిటి అని మనం గ్రహించుకునే వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మార్క్స్ వార్త 12వ అధ్యాయము 24 వచనంలో చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తుంటున్నాడు, మీరు లేఖనములను కానీ దేవుని యొక్క శక్తిని కానీ ఎరుగకపోవటం వలన మీరు పొరబడుచున్నారు
పొరపాట్లు చేస్తున్నారని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నొక్కి చెప్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క లేఖనాలను బహు స్పష్టంగా గుర్తెరిగే దానిని తెలుసుకొని దాని ప్రకారము నడుచుకునే వారముగా ఉండాలని, ఒకవేళ నీకు చదువు రాదా, నీకు జ్ఞాపకం లేదా, నీకు అర్థం కావట్లేదా, అయితే నీవు దేవుని సన్నిధిలో దేవుని శక్తి ఏంటో తెలుసుకోవాలని అనుకున్నట్లయితే మరి ఇప్పుడైనను సరే మనోపూర్వకముగా ప్రార్థన చేయుడని యోవేలు గ్రంథంలో మనం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడవచ్చు. ఉపవాస ప్రార్థన అనేది దీనిని గూర్చి మరి చాలా బహు స్పష్టంగా ఉన్నది. మరి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వారు ఆ దినాల్లో మరి ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధానంలో ఎంతగానో ఒక జాముచేపు వారు దేవుని యొక్క వాక్యమును విన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ఈ రీతిగా మనం ఉపవాసం ఇంకా ఎవరున్నారు, ఎలా ఉన్నారు అని చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మరి అక్కడ కొందరు ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయినను సరే ఉపవాసం అంటే ఏమిటి, ఎలా ఉండాలి అనేది వారికి అర్థం కాకుండా వాళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా, అందుకే వాక్యంలో మరి వాక్యం ద్వారా ప్రభువారు గద్దించినట్లుగా మనం చూడవచ్చు. ఉపవాసం ఉండేటటువంటి వారు కలహపడకుండా, గుద్దులాడకుండా, మచ్చరపడకుండా, విభేదాలు లేకోకుండా, అసూయ లేకోకుండా మరి ఓర్పుతోనూ సహనముతోనూ జాలిగల మనసు కలిగి క్షమించే గుణము కలిగి మరి ప్రభు సన్నిధానములో తను తాను తగ్గించుకునే వారముగా ఉండాలనేదే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి మన కోసము, లోకము కోసము మరి సర్వమును త్యాగము చేసి ధారపోసినటువంటి ఆ ప్రభువారి యొక్క రక్తమును ధారపోసినటువంటి ప్రభువుని మనము తలంచుకునే వారముగా ఉండాలని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మరి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. నిజముగా మనము పోరాడునది శరీరుతో కాదు కానీ లోక సంబంధమైనటువంటి ఆత్మనాథులతోనూ ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహముతోనూ మనము పోరాటం చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అపవాది శక్తులను జయించాలి, అపవాదిని ఓడించాలి, అపవాదిని మరి బంధించాలని అనుకున్నట్లయితే మరి 2-3 మీరు భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంఘబిడ్డలు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, విశ్వాసముతో ఎక్కడ 2-3 నా నామములో ఏకీభవించి ఏక మనస్సుతో మీరు ప్రార్థించినప్పుడు భూమి మీద మీరు వేటినైతే బంధిస్తారో వాటిని నేను పరలోకంలో బంధిస్తాను, భూమి మీద మీరు వేటినైతే విప్పుతారో వాటిని నేను పరలోకంలో విప్పుతాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి వాగ్దానం చేస్తుంటున్నాడు. ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక హృదయముతో మనము ఆ ఏకేశ్వరుడైనటువంటి ఏకదేవుడైనటువంటి ప్రభువుని మనము వేడుకున్నట్లయితే తప్పక మన మొర ఆయన ఆలకిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన ప్రార్థన చేటి యందు కాలము గడిపినట్లుగా, రాత్రంతా గడిపినట్లుగా వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ప్రభువారు ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో మరి లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 35 వరకు మనం గమనించినట్లయితే ప్రభువారు మరి పేతురు, యోహానులను మరి యాకోబులను ఆయన వెంటబెట్టుకొని ఆయన మరి ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువారి యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ భావరూపం వలె ప్రభు మీదకి వచ్చి ఇతడు నా ప్రియకుమారుడు, మరి ఇతని మాట వినుడని ఒక శబ్దం వచ్చింది ప్రియులారా. ప్రభువు మనకి ఏదైతే చెప్తున్నాడో దానిని మనము మరి విని గ్రహించి ఆచరించే వారముగా ఉండాలని లేఖనము సెలవిస్తుంది. కనుక ప్రభువారు మనకి వాగ్దానం చేస్తుంటున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి మరి న్యాయము తీర్చడా వారి విషయమే కదా ఆయన వేచి ఉన్నాడని లేఖనము సెలవిస్తుంది. మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నానని దావీదు భక్తుడు మరి కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 2వ వచనం మనం చూడవచ్చు. మరి ఇంకా దేవాది దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను,
నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియపరుస్తానని ప్రభువారు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మనము నిజముగా విశ్వాసముతో ఆ దినాల్లో మరి నీవు ఒక్క పూట ఉంటవా? ఒక్క పూట అనేది లేనే లేదు, కనీసం అట్లీస్ట్ వన్ డే. కాబట్టి ప్రభువారు అంటున్నాడు, మరి ఇప్పుడైనా సరే మీరు మనపూర్వకముగా తిరిగి నా దగ్గర రండి అని ప్రభువారు మనలను ఆహ్వానిస్తుంటున్నాడు. ఈ యొక్క 40 దినాల్లో మరి కనీసము మరి ఒక 40 నిమిషాలు నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఆశపడుతూ ఉంటున్నాను. కాబట్టి మీరు శ్రద్ధతో వినాలని, మనస్ఫూర్తిగా గ్రహించాలని, ఈ యొక్క వాక్యము, ఈ మాటలు విన్నటువంటి వారు మీ యొక్క సంఘ బిడ్డలకు తెలియపరచండి, మీ స్నేహితులకు తెలియపరచండి, మీ ఇరుగు పొరుగు వారికి తెలియపరచండి. ఇది ఎంతో భారముతో కూడి మరి అనేక దినములు ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసి మరి ఏ విధము చేతనైనను సరే మరి ఆ కొందరినైనను మరి పాపముల నుండి, శాపముల నుండి బయటికి లాగాలి అన్న దృక్పథముతో, అన్న విశ్వాసముతో నేను ఈ రీతిగా అందరికీ సువార్త క్రొత్త నిబంధన సంఘము అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు దేవుని యొక్క మాటలను అందించడానికి ఇష్టపడుచున్నాను. కాబట్టి ప్రియులారా, మనము ఉపవాస దినాలంటే 40 రోజులు. మరి నేను మిమ్మల్ని తక్కువగా, నేను మిమ్మల్ని గురించి, ఎవరి గురించి నేను తక్కువగా మాట్లాడట్లేదు, ఊహించలేదు, ఆలోచించట్లేదు. మీరు చేస్తున్నవన్నీ నేను మంచి అని నేను నమ్ముచున్నాను. ఇంకా మీరు మరి ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉండాలని, మరి ఎక్కువగా విశ్వాసంలో ఎదగాలని కోరుచున్నాను. మనము పైభక్తి చేసేవారముగా కాకుండా మనం ఆంతర్యములో హృదయ శుద్ధి కలిగి మనస్ఫూర్తిగా ప్రభుని వేడుకోవాలని నేను కోరుచున్నాను. ఇక్కడ మరి 40 అనే సంఖ్య మరి ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైనది, మనం దానిని పరిగణలోనికి తీసుకోవాలి ప్రియులారా. 40 రోజులు దీని యొక్క మరి ఆంతర్యం ఏమిటి, అసలు దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, దీనిలో ఉన్నటువంటి మర్మం ఏమిటని మనము గ్రహించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏదో 40 అనుకుంటా అలా కాదు, కానీ ఈ 40లో ఉన్నటువంటి ఈ 40 ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, దీని యొక్క అర్థం ఏంటి, దీని యొక్క పరమార్థం ఏంటి అని గ్రహించి మరి ఒకవేళ నీకు తెలిసి ఉంటే నువ్వు ఇతరులకు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఒకవేళ మీకు తెలియకపోతే ప్రభువారు అంటున్నాడు, మీరు లేఖనములను ఎరుగక పొరబడుచున్నారని. మరి మార్క్స్ వార్తలో మరి 12వ అధ్యాయం 24వ వచనంలో నీవు ప్రార్థన చేయక నీవు దేవుని శక్తి ఏంటో తెలుసుకోలేకపోతున్నావు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క దాసుడిగా, సేవకుడిగా నేను మీకెంతగానో భారముతో, హృదయ వేదనతో ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తుంటున్నాను. మరి మొదటిగా ఆదికాండము 6వ అధ్యాయంలో చూసినట్లయితే పూర్వకాలంలో, క్రీస్తు పూర్వములో మరి పరిస్థితి ఎలా ఉన్నది అని గమనించినట్లయితే 5వ వచనం నుంచి, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా తనకు తానే మరి ప్రభువారు సెలవిస్తుంటున్నాడు, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదను. ఏలియనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని ప్రభువారు బాధపడుతూ, చింతపడుతూ, దుఃఖపడుతూ మరి ఎంతో మరి కన్నీరు కారుస్తున్నట్లుగా, ఎంతో మరి చింతపడుచున్నట్లుగా, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని, పెద్దవారిని చేస్తే వారే నా మీద తిరగబడి ఉన్నారు, వారు తిరుగుబాటు చేస్తున్నారు, ఎంత మాత్రము నన్ను లక్ష్య పెట్టట్లేదు, నా మొర ఆలకించట్లేదు అన్నట్లుగా ప్రభువారు అలా మరి ఉన్నటువంటి తరుణములో భూమి మీద ఒకే ఒక కుటుంబము, నీతిమంతుడు, నిందారహితుడు, దేవునికి ఇష్టమైనటువంటి మరి సేవకుడు, మరి నోవాహు అనేటటువంటి ఒక మంచి భక్తుడు మరి బయలుదేరారు. ప్రియులరా, అతడికి 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య, అతడు 8 మంది దేవుని యొక్క సన్నిధిలో వారు దేవుని కృపను పొందుకొని ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువారు మరి తానే మరి నిజముగా ఈ 12వ వచనంలో ఆదికాండం 6:12 చూసినట్లయితే మరి ఆ భూలోకము బలత్కారంతో నిండి ఉన్నట్లుగా, మరి దేవుడు భూలోకమును
చూసినప్పుడు అది చెడిపోయి ఉండను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెడిపి వేసుకుని ఉన్నారు. మార్గం మరి నీతి మార్గము, జీవ మార్గము, యథార్థమైన మార్గం, సత్య మార్గము, మరి న్యాయ మార్గం, ఆ మార్గం వారిలో లేనే లేదు. ఎక్కడ చూసినా కానీ అబద్ధము, అన్యాయము, మోసము, అక్రము, దగ, ఈర్ష్య, కక్ష రకరకాలుగా మరి జీవిస్తుంటున్నారు. ఒక్కరు కాదు, సమస్త ప్రజలు ఆనాటి దినాల్లో మరి సర్వ ప్రపంచము ఆ విధానంలో ఉన్నట్లుగా ఆ దేవుడు చూశాడు ప్రియులారా. అయితే వారిని భూమితో కూడా నరులను సమస్తాను నేను నాశనం చేస్తానని వాగ్దానం చేశాడు. తాను మాట ఇచ్చినటువంటి ఆ మాట ఆయన నెరవేర్చేవాడు ప్రియులారా. మనకు మంచి చేస్తానంటే మంచి చేస్తాడు, మనకి ఇంకా శిక్షిస్తానంటే శిక్షిస్తాడు. కాబట్టి ఆయన మరి నిజంగా 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి నోహుతో ప్రభు చెప్పాడు. 6వ అధ్యాయం చివరిలో కూడా మనం చూడవచ్చు. మనకి సమయం లేదు. నా కుమారుడా, నీవు నీ యొక్క ఇంటి వారి రక్షణ కొరకు నీవు ఒక రక్షణ ఓడను సిద్ధపరచుకున్నప్పుడు దాని కొలతలు ప్రభువారు ఇచ్చాడు, దాని ఎత్తి ఇచ్చాడు. ఏ కర్రతో చేయాలి, ఎలా చేయాలి, లోన బయట ఎలా ఏం చేయాలి, ఏంటి అనేది సర్వం ఆయనకి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు ప్రియులరా. ఆ ప్రకారం ఆయన చేశాడు. ఇదిగో ఇంకా 120 సంవత్సరాలకి భూమి మీదకి జలప్రళయం వస్తున్నప్పుడు నోవాహు యొక్క ఓడ నిర్మాణము దాదాపు మరి ఎంతకాలం పట్టిందని గమనించినట్లయితే 120 సంవత్సరాలు పట్టింది. అది ఎంతో కష్టతరము, ఎంతో శ్రమ, ఎంతో అయినప్పటికీ అతడు దేవుని యొక్క మాట ప్రకారం యావత్తు చేసినట్లుగా లేఖనం సెలవిస్తుంది. 7వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఈ 40 అనేది మనకి కనపడుతూ ఉంటుంది. 7వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే భూమిని సర్వనాశనం చేస్తానని చెప్పాడు దేవుడు. ఏ విధానంలో చేస్తానని అన్నాడంటే జలప్రళయంతో చేస్తానని చెప్పాడు. ఇక్కడ వారు అప్పుడు జలాన్ని వారు చూడలేదు, ఏమీ చూడలేదు. అలాంటి పరిస్థితులలో ఇక్కడ ప్రచండమైనటువంటి వాయువు కమ్ముకొని ఆకాశం తెరబడి భూమి నెరలు విడిచి మొత్తము జలాలు ఉబికినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, గంట కాదు, ఎంతో కొద్దిసేపు కాదు. కానీ ఇక్కడ 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షము కురిసినట్లుగా రేయంబవళ్ళు 12వ వచనంలో 40 పగలను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను అన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులరా, ఆ యొక్క వర్షానికి భూమి మీద ఉన్నటువంటి సర్వ ప్రపంచము ఎత్తైనటువంటి పర్వతాలు, వృక్షాలు అన్నీ మునిగిపోయి ఏమీ లేదు. వాడలో ఉన్నవి మాత్రమే జీవంతో బ్రతికునే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే మనము సజీవులుగా ఉండాలని అనుకున్నా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని రాజ్యంలో ఉండాలని అనుకున్నా కానీ వాక్యము సెలవిచ్చినట్లుగా మనం చేయాలి ప్రియులారా. ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా, నా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీలు లేదు. అక్రమం చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు పొండని ప్రభువు చేత మనము గద్దించబడకుండా, ప్రభు చేత మనము దీవించబడి ప్రభు చేత మనల్ని పొందేవారముగా ఉండాలని ఒక సేవకుడిగా నేను మిమ్మలను కోరుచున్నాను. 21-22 వచనంలో చూసినట్లయితే, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. కాబట్టి ఆ యొక్క జలప్రళయానికి సమస్తము కొట్టుకొని పోయినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క 40 దినములు నిజముగా అది ఎంతో వేదనతో, బాధతో కూడినటువంటి పని. రెండవదిగా 40 అనేది మనం ఎక్కడ చూడగలుగుతామంటే, దేవుడగు యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు అక్కడ వాక్యం గమనించినట్లయితే నిర్గమాకాండములో మనము బహు స్పష్టంగా మనం చూడవచ్చు. నిర్గమాకాండములో 24వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడగు యెహోవా మోషేతో మాట్లాడి, నీవు సీనాయి కొండ మీదకి రావాలని చెప్పినప్పుడు ఆ యొక్క సీనాయి కొండ ఎంతో ఎత్తైనటువంటి కొండగా ఎక్కలేనంత స్థితిలో ఉన్నది. అయినప్పటికీ అతడు వెళ్ళాడు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క కొండ మీదకి రమ్మని చెప్పినప్పుడు అతడు విధేయతతో అక్కడికి వెళ్ళినట్లుగా నిర్గమాకాండం 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అప్పుడు 18వ వచనం, అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ ఎక్కెను. మోషే ఆ కొండ మీద
రేయంబవళ్ళు 40 దినములు ఉండెను ప్రియులారా. అక్కడ ఆహారం లేదు, అక్కడ నీరు లేదు, అక్కడ ఏమీ లేదు. అక్కడ దేవునితో మరి దేవుడు మోషేతో మాట్లాడటం, ఆ యొక్క మాటలకి మోషే జవాబు ఇవ్వటం, ఈ రీతిగా వారి యొక్క సంభాషణ మరి చాలా గడిచిపోయింది. దేవుని సన్నిధిలో మనం గడపాలి. 40 రోజులంటే ఏదో నీ సొంత పనులు చేసుకోవటానికి, ఏదో నీ ఇష్టానుసారంగా జీవించడానికి, మాట్లాడటానికి దానికి స్థానమే లేదు. నువ్వు ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి మరి మోషే మరి అంత మాత్రమే కాదు కానీ 2 మార్లు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనకు సమయం లేదు. మోషే మరి 2 మార్లు మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ రేయంబవళ్ళు ఏమీ తినక త్రాగక అతడు ఆ విధానంలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. 3వదిగా చూసినట్లయితే దేవుడికి యెహోవా ఇశ్రాయేలు ప్రజలను మరి ఐగుప్తు నుంచి కానానుకు నడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఆ కానాను ఎలా ఉన్నది అనేది సంచరించి చూడటానికి మరి దేవుడే మరి మోషేకి ఒక సలహా ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. దాని ప్రకారము నీవు ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి 12 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులను మరి ఏర్పరచుకొని వారికి చెప్పి ఆ యొక్క కానాను దేశమును సంచరించి చూడటానికి నీవు పంపించాలని ఆజ్ఞాపించాడు. ఆ విధానంలో మరి సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మరి గమనించినట్లయితే ఇదంతా అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మనుషులు మరి ఎన్ని రోజులు తిరిగారు అని చూసినట్లయితే వారు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. మరి 25వ వచనంలో ఇక్కడ మనము గమనించినట్లయితే సంఖ్యాకాండము 13:25లో వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. మోషేకి దేవుడు చెప్పాడు. మరి ఆ మోషే ఇశ్రాయిల్లో ఉన్నటువంటి 12 గోత్రికులైనటువంటి ప్రముఖులకి తెలియచెప్పినట్లుగా మొదటి మరి ఆ చాప్టర్లో మనము చూడవచ్చు. ఇక్కడ ఆ దేశమును సంచరించి చూచుటనగా మరి ఆ దేశము ఎంత విస్తీర్ణం ఉన్నది, ఆ దేశంలో పర్వతాలు ఉన్నాయా, వాగులు ఉన్నాయా, మరి భూమి ఎలాంటిది, చెట్లు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నారు, పక్షులు ఎలా ఉన్నాయి, జంతువులు ఎలా ఉన్నాయి, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి గృహాలు, కట్టడాలు, ఆ యొక్క వీధులు ఎలా ఉన్నాయి, ప్రతీది వారు విడిచిపెట్టక సమాచారం తీసుకొని రమ్మని మోషే పంపించున్నాడు. మరి ఆ యొక్క కొందరైతే 10 మంది మరి తిరుగుబాటు స్వభావంతో సరైనటువంటి సక్రమ రీతిలో వారు రీసెర్చ్ చేయకోకుండా, వారు ఎంక్వైరీ చేయకోకుండా ఏదో వాళ్ళ ఊహల్లో మరి ఎవరో చెప్పినటువంటి మాటలను నమ్మి వారు తప్పుడు సమాచారం ఇచ్చి ఉన్నారు. కనుక మనం తప్పుడు సమాచారం ఇవ్వరాదు, తప్పుడు సమాచారాన్ని నమ్మరాదు. కాబట్టి ఎప్పటికీ మనం మంచి సమాచారాన్ని అందించే వారముగా మనం ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని చీకట్లో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైనటువంటి తన వెనుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము నిన్ను, నన్ను, మనలందరినీ రాజులైన యాజక సమూహముగా మరి దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా మనలను ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మరి ఆ సందేశాన్ని మరి మనము ఇతరులకి మనం తెలియచెప్పాలి. 40లో ఉన్నటువంటి రహస్యం ఏంటి? వీరు 40 రోజులు వారు మరి తిరిగారు ప్రియులారా. కాబట్టి అప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, మోషే వాళ్ళకి చెప్పాడు. 12 మందికి చెప్తే 2 మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకొని వచ్చి ఉన్నారు. కాబట్టి నీవు మంచి సమాచారాన్ని పొందుకొని మంచి సమాచారాన్ని అందించే వ్యక్తిలాగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 4వదిగా చూసినట్లయితే ఈ 40 అనేటువంటి సంఖ్య ఏమిటని చూసినట్లయితే మరి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ మనం గమనించినట్లయితే మరి ఫిలిష్తీయుల సైనికుడైనటువంటి మరి గొలియాతు మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను 40 దినాలు మరి ఎంతో హేళన చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, వారిని బాధ పెడుతూ, హింస పెడుతూ, భయపెడుతూ మరి భయభ్రాంతులకి గురి చేస్తున్నాడు ప్రియులారా. మరి ఆ యొక్క సౌలు రాజు తన సైన్యము మరి ఆ యొక్క వ్యక్తి ఆకారము చూసి, అతడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను చూసి మరి వారు భయపడి మరి పారిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులలో
దేవుని యొక్క దాసుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి చిన్నవాడైనటువంటి దావీదుకి ఈ వార్త వచ్చింది. ఇక్కడ గొలియాతు అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే, మరి ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరి 40 దినములు తను తాను అగపరుచుకొనుచు వచ్చాడు. ఆ వస్తూ ఊరికనే రావటం కాదు, కానీ నన్ను చూడండి, నా ఆయుధాలు చూడండి, నా బలము చూడండి అనుకున్నట్టుగా అతడు తొడగొడుతూ, మీసం మెలేస్తూ, మరి చిటికేస్తూ, ఛాలెంజ్ చేస్తూ, మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలను భయభ్రాంతులకి గురి చేస్తున్నాడు. ఏ సైనికుడు కానీ, ఏ వ్యక్తి కానీ అతన్ని చూసి ధైర్యం చేసి అతన్ని బంధించలేకపోయారు. ప్రియులారా, మరి దేవుని యొక్క మరి దాసుడు, దేవుని కుమారుడైనటువంటి దావీదుకి ఈ యొక్క వార్త తెలిసింది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మరి ఎంతో మంచి వాక్యము 24వ వచనంలో, మొదటి సమయాలు ఇక్కడ 17వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలులందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోయారు. ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూస్తున్నారే కానీ నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యమును కలగజేసి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వానికి ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేస్తానని ప్రకటించాడు. ప్రియులరా, ఈ ఆఫర్ను చూసి దావీదేదో నేను అతన్ని చంపేస్తాను, నేను అతని కుమార్తెను చేసుకుంటాను, మరి బహుమానం ఇలాంటి అతడు చూడలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలకి అతడు విడుదల కలిగించడానికి మరి అతడు ముందుకొచ్చాడు. ప్రియులారా, నువ్వు ఒక మంచి పని చేస్తే ఆటోమేటిక్గా దేవుడు నీకు దాచిపెట్టినటువంటి మేలులను నీవు పొందగలవు. కాబట్టి ఇక్కడ మరి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎంతో బాధ పెట్టాడు. 40 రోజులు స్త్రీలని, పురుషుల్ని, పిల్లల్ని, పెద్దల్ని, రాజుని, సైనికుల్ని, అధికారులను అందరినీ మడతపెట్టి అతడు ఎంతగానో ఇది చేశాడు. ప్రియులారా, అలాంటి సమయంలో మరి వారు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు నిజంగా దావీదుని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని లేపి మరి అతన్ని ఏమి చేశాడనేది ఇక్కడ గమనించినట్లయితే మరి ఆ వాక్యం ఎంతో పౌరుషము కలిగిస్తూ ఉంటుంది. 46వ వచనములు ఇక్కడ మనం గమనించినట్లయితే, ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేయుదును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును అని చెప్పి, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదని ఈ దండువారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించునని చెప్పి ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదుని కలుసుకొనుటకై అతనికి ఎదురు రాగా, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిచెలలో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురున చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిచెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. కాబట్టి ప్రియులారా, దీని గురించి చెప్పుకోవాలంటే ఇంకా మనకి సమయము సరిపోదు. అతడు బలాఢ్యుడు, ఆత్మబలము కలిగి, ఆత్మలో ధైర్యం కలిగి, పిరిగితనం ఉన్నటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కాబట్టి మనము పిరిగితనాన్ని తీసివేసుకోవాలి. వారు ఎవరైనా సరే ధైర్యముతో మరి మనము దేవుని బిడ్డలుగా మనం ధైర్యం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, 5వదిగా 40 అనేటువంటి ఆ యొక్క సంఖ్య ఎక్కడ కనపడుతుంది అని మనము గమనించినట్లయితే, మరి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ మనము చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ బహు స్పష్టంగా అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఏలి అనేటువంటి దేవుని యొక్క భక్తుడు మనకు కనపడుతాడు. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క ఏలియా మరి నిజముగా దేవుని యొక్క మాట ప్రకారము ఒక్క పూట భోజనము చేత మరి అతడు 40 రాత్రులు 40 పగుళ్ళు
అతడు ప్రయాణం చేసినట్లుగా మనం చూడవచ్చు. ఒకే ఒక్క పూట మరి ప్రయాణం కంటే ముందు మరి భోజనం చేశాడు ప్రియులారా. మరి అతడు ఎన్ని రోజులు ప్రయాణం చేశాడనంటే 40 రోజులు, 40 days. కాబట్టి ఈ 40 అనేది మరి నిజంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే మరి అతడు ఒక పూట భోజనం చేసి దేవుని పర్వతమైనటువంటి మరి హోరేబు దగ్గరకు వచ్చాడు ప్రియులారా. దేవుడే అతన్ని రమ్మంటే ఒక పూట భోజనం చేసి దేవుని దగ్గరికి వచ్చాడు. కాబట్టి మనము మరి అయ్యో నేను ఉండలేను నీ మనసు అలా అనిపిస్తుంది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనుషులు జీవిస్తారని వాక్యం ఉంది ప్రియులారా. మనము మన యొక్క మనసుని మనము పటిష్టం చేసుకోవాలి. శరీరము బలహీనత అని ప్రభు చెప్పాడు, ఆత్మ బలంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ శరీరము వ్యర్థమైనది, శరీర కోరికలన్నింటినీ తీసివేసుకోవాలని లేఖనం సెలవిస్తుంది. మరి 6వదిగా 40 అనే మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అని గమనించినట్లయితే మరి నినివేని గూర్చినటువంటి వర్తమానాన్ని దేవుడకు యెహోవా మరి యోనాకు బయలుపరిచాడు. అయితే మొదటిగా అతడు మరి పిరికితనముతో భయపడి మరి అతడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, మరి తార్షీషు పోయాడు ప్రియులారా. మొదటి అధ్యాయము అతని పిలుపున్నది, 2వ అధ్యాయము అతని యొక్క బాధలు కనపడుతూ ఉన్నాయి, 3వ అధ్యాయంలో తన మనసుని స్థిరపరచుకొని అతడు ధైర్యముతో దేవుని యొక్క ఆత్మతో అతడు నినివేకి వచ్చి మరి ఒక దినము ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా, 3వ అధ్యాయము 4వ వచనం నుంచి ఇంకా ఈరోజు ఇప్పటి నుంచి మీరు లెక్క పెట్టుకోండి, 40 రోజులకి ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది, ఏమీ ఉండదు, శూన్యము అయిపోద్ది. వారు రాజు కావచ్చు, నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు, వ్యాపారి కావచ్చు, విద్యావేత్త కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే నినివే పట్టణము సమస్తము నాశనం అయిపోద్దని అతడు గట్టిగా గంభీరముగా దేవుడు చెప్పాడు గనుక మరి పిరికితనం లేకోకుండా ధైర్యంతో ఆత్మ బలముతో తెలియపరిచాడు. అప్పుడు ఏం జరిగిందనేది గమనించినట్లయితే ఈ వార్త మరి నినివే పట్టణపు వారు దేవుని యందు మరి విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి కట్టుకున్నారు. అందరూ సామాన్యమైనటువంటి ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అలా చేస్తున్నప్పుడు ఆ సంగతి మరి 6వ వచనములో నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉండను. మరియు రాజైన తానును ఆయన తన మంత్రులకు ఆజ్ఞేయగా దేవుడు ఒకవేళ మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మనము లయమ కాకుండా తన కోపాగ్ని మళ్లించుకొను గనుక మనుషులు ఏరియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి మరి తాము చేయుచున్నటువంటి బలాత్కారములను మానివేయవలనని మనుషులేమి పశువులేమి అందరూ మరి ఈ రీతిగా ఉండాలని మనసు పూర్తిగా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలని అతడే రక్షణ సువార్తను ప్రకటించాడు ప్రియులారా. రాజు అని వారు చూడలేదు, కానీ రాజు ఉన్నాడు కనుక మనం కూడా ఉందామని అందరూ కలిసి మరి 40 రోజులకి ప్రతి ఒక్కరూ జలప్రళయం ఏ విధంగా వచ్చి అందరిని కొట్టుకొని పోయిందో ఆ రీతిగా వారు కొట్టుకొని పోకుండా నశించకుండా ఉన్నారంటే కారణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, వారు దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నారు. కాబట్టి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి యోనా ఒక్కడో ధైర్యం చేసి మరి ముందడిగి వేశాడు. మరి సంఘములో నీవు ఉండవచ్చు, నీవెక్కడైనా ఉండవచ్చు, సేవకుడు కావచ్చు, ఇంకా యాజకుడు కావచ్చు, గొప్ప మరి అధికారివి కావచ్చు, ఎవరైనా సరే మరి ఈ 40 దినాల్లో కనీసం నీ ఆలోచన ఎలా ఉంది, నీ మాట ఎలా ఉన్నది, నీ యొక్క పనులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఒక తోటి సేవకుడిగా సహోదరుడిగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్రియులారా. మరి ప్రభువారు అంటున్నాడు,
ఆకాశము భూమి గతించిపోయినా కానీ నా మాటలు ఎంత మాత్రమును గతింపమని ప్రభువారు అంటున్నాడు కనుక ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. ఏ దినమున ఏమి సంభవించునో మనకు తెలియదు గనుక మరి దేవాది దేవుడే, ఆ యొక్క సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆ ఇమ్మానుయేలు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే శరీరధారిగా కన్యగర్భాన జన్మించి మన రక్షణ కొరకు ఆయన మరి సువార్త పరిచర్యను ప్రారంభించి 30వ ఏట ప్రారంభించి మరి బాప్తిస్మం పొందుకొని మరి ఉపవాస ప్రార్థన 40 రోజులు చేసినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు మనం చూడవచ్చు ప్రియులారా. లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూడవచ్చు. అలాగనే మార్క్స్ వార్త 1వ అధ్యాయము 13వ వచనములో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు 40 రోజులు మరి నీ కోసం నా కోసము ఆయన ఆ ప్రభువారు మరి ఉపవాసము ఉన్నాడు. ఆయన ఆ దినములలో ఏమీ తినలేదు, త్రాగలేదని ఉంది. నీ ఒక్కరోజైనా సరే ముందు ఒక్కరోజు ప్రారంభించు. ఒక్కసారి 40 రోజులు పెట్టుకోవద్దు ప్రియులారా. ఒక్కరోజు, ఈ ఒక్కరోజు అయిందా, తర్వాతకి నీ చేతనైతే నువ్వు ఒక 3 రోజులు పెట్టుకో, లేదనంటే ఒక వారం పెట్టుకో. మరి ఇక్కడ 40 కంటే ఎక్కువ ఉపవాస ప్రార్థన లేవు. నేను వేరే వారిని నేను కించపరచట్లేదు, నేను బాధపరచట్లేదు. కానీ కొందరైతే 50 దినాలు ఉపవాస ప్రార్థనని, కొంతమంది 100 రోజులు ప్రార్థనని, కొంతమంది సంవత్సరం అంతా ఉపవాస ప్రార్థన అంటున్నారు. ఇక్కడ మరి అవి అలాంటి వాటికి పరిశుద్ధ గ్రంథంలో స్థానం లేదు. కానీ ఎడిదిరిగి 1 నుంచి 40 లోపులోనే ఉన్నది. కాబట్టి మనము దీనిలోనే మనను మనమే సరి చేసుకునే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులు. కాబట్టి ఇక్కడ 8వదిగా 40 సంఖ్య మనకు ఎక్కడ కనపడుతుంది అని గమనించినట్లయితే, మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు తన యొక్క శిష్యులకు అనేకులకు అగపడ్డాడని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని రోజులు? 40 రోజులు. కాబట్టి వాక్యము, లేఖనము ఇది బహు స్పష్టంగా 40 అనేది మనకు కనిపిస్తున్నది. కాబట్టి ఈ 40ని కూడా ఇంకొంచెం మనము చూసినట్లయితే మనకి ఆజ్ఞలో 10 ఉన్నాయి ప్రియులారా. ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మరి ఈ యొక్క 40 అనే సంఖ్య 10 స్థలాల్లో వ్రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నిర్గమకాండము 26వ అధ్యాయం 18 నుంచి 21వ వరకు అక్కడ చూసినట్లయితే మరి అక్కడ మరి దేవుని యొక్క మరి సన్నిధిలో ఆ యొక్క మందసమ్మ దగ్గర ఆ యొక్క దేవుని యొక్క మందిరములో మరి ఆ వెండితో కూడినటువంటి 40 దిమ్మలు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క 40 దిమ్మలు మరి కుడివైపున 20 దిమ్మలు, ఎడమ వైపున 20 దిమ్మలు ఉన్నట్లుగా మొత్తం దిమ్మెలు మరి సిల్వర్తో కూడినటువంటి దిమ్మెలు ఎన్ని ఉన్నాయంటే 40 దిమ్మలు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నేను ముగిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఇంకా మరి చివరిగా చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథములో 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే దేవుడగు యెహోవా మరి యెహెజ్కేలుతో మాట్లాడుతూ, నరపుత్రుడా, ఇదిగో నేను నీతో మాట్లాడుచున్నది, నీవు దీన్ని జరిగించాలి, కొనసాగించాలని చెప్పాడు. ఏమిటని చూసినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క దోషమును క్షమించి తీరిపోయిన తర్వాత యోదావారి దోషము నిమిత్తము నీవు 40 దినములు కుడివైపును మాత్రమే పండుకోవాలని చెప్పి ఉన్నాడు. కుడివైపున ఒకే పక్కన నువ్వు రోజు నిద్రించేటప్పుడు నువ్వు ఈ రోజు మొదలుకొని 40 రోజుల వరకు నువ్వు లెక్కేసుకో. 40 రోజులు నీవు కుడివైపున మాత్రమే నువ్వు నిద్రపోవాలి. ఎడమవైపు తిరగటానికి వీల్లేదన్నప్పుడు అతడు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసము కలిగి, దేవుడు చెప్పిన మాట ప్రకారము అతడు మరి 40 రోజులు యోదావారి దోషము తొలగిపోయినట్లు అతడు ఆ విధానంలో చేస్తున్నాడు. కాబట్టి మన యొక్క సంఘము ఎదుగుదల కొరకు, మన యొక్క కుటుంబాలు బాగోగుల కొరకు, తల్లిదండ్రులుగా మీరు మరి యోబైతే తన యొక్క పిల్లల కొరకు అరుణోదయం లేచి ప్రతిరోజు దేవుని సన్నిధిలో బలి అర్పణ చేసేవాడు. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ప్రభువారు సెలవిస్తుంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు దుఃఖించవద్దు, మీకోసం మీ పిల్లల కోసము ప్రార్థించుడని ప్రభువారు సెలవిస్తుంటున్నాడు. మరి యోబేలు గ్రంథంలో చూసినట్లయితే ఏ విధానంలో
మొరపెట్టాలి అని వాక్యం సెలవిస్తుంది. ఉపవాస దినమును ప్రకటించుడి. ఈ 40 రోజులు ఇది ప్రపంచంలో ఉన్నటువంటి వారికి ఏర్పాటు చేసినటువంటి 40 దినాలు. కాబట్టి సార్వత్రిక సంఘముగా మీరు ఎక్కడున్నా సరే మీ పరిస్థితులకు అనుకూలంగా, మీ పనులకు అనుకూలంగా మీరు 1 రోజు ఉంటారా, 3 రోజులు ఉంటారా, 7 రోజులు ఉంటారా, 21 రోజులు ఉంటారా, ఇంకా మీరు 40 రోజులు ఉంటారనేది అది మీరు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఉపవాసం ఉండేటప్పుడు 1 రోజు ఉన్నా సరే లూకాసు సువార్త 18:7-8 ప్రభువారు అంటున్నాడు, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చుడా. మీరు బయటికి వెళ్ళకోకుండా మరి ప్రభువారు మత్తయి సువార్తలో కూడా ఉంది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె మీరు మాట్లాడవద్దు, తిరగవద్దు, ఆలోచించవద్దు, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయొద్దు. నీ గృహంలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము. అలాగనే నీ ఉపవాసం ఉండాలని అనుకున్నట్లయితే నీ యొక్క తల అంటుకొని నీ తలలో ఉన్నటువంటి చెడ్డ క్రియలన్నిటిని తొలగించుకొని మరి నీ నోటిని శుద్ధి చేసుకొని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. ఈ యొక్క ఉపవాస ప్రార్థన వలననే అపవాది శక్తులు, దైవ శక్తులు, మరి సమస్తమైనటువంటి శక్తులు లయము చేయబడతాయని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశాడు. మీకున్నటువంటి ప్రతి వ్యాధి కానీ, ప్రతి బాధ కానీ, ప్రతి శోధన కానీ, ప్రతి సమస్య కానీ తొలగిపోవాలని అనుకున్నట్లయితే ప్రభు అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మరి అపవాది శక్తులను జయించాలని అనుకున్నట్లయితే మరి ఉపవాస ప్రార్థన చేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి మత్తయి సువార్తలో తెలియపరుస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి నీ యొక్క ఉపవాసము ఏ రీతిగా ఉన్నది? ఒకవేళ నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు నీవు నిజమైనటువంటి ఉపవాసము చేయలేకపోయినట్లయితే మరి ఈ మాటల ద్వారా ఇకనైనా సరే మార్పు నొంది మరి స్వచ్ఛమైనటువంటి ఉపవాసము, మరి ఏమాత్రము నీరు ముట్టుకోకుండా తలస్నానం చేసి ముఖము కడుక్కొని మరి 24 గంటలో నీవు దేవుని సన్నిధిలో వాక్యమును ధ్యానం చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని ప్రార్థన చేసినట్లయితే తప్పక మరి ప్రభువారు అంటున్నాడు, ఆపత్కాలము నాకు మొరపెట్టమని ప్రభువారు అంటున్నాడు. కాబట్టి మార్క్స్ వార్తలో 9వ అధ్యాయంలో మనం ఇక్కడ చూసినట్లయితే మార్క్స్ వార్త 9వ అధ్యాయము 29వ వచనం, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ వదిలిపోవుట అనగా అపవాది వదిలిపోవాలని అనుకున్నట్లయితే ప్రార్థన అంటే ఏమిటని ఇక్కడ గమనించినట్లయితే ఫుట్ నోట్లో కింద మనకు కనపడుతుంటుంది, ఉపవాసము వలననే అని ప్రభువారు నొక్కి చెప్పాడు. కాబట్టి తప్పకుండా మనము కన్నీరు కార్చి హిజ్కియా వలె మనం ప్రార్థించాలి ప్రియులారా. ఉపవాసముతో మనం ప్రార్థన చేయాలి. మారు మనసు కలిగి విశ్వాసము కలిగి ప్రార్థన చేసినట్లయితే ప్రభువారు తప్పకుండా మీ మొరాలకిస్తాడు. మా కోసము ప్రార్థన చేయండి, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మీకు వాక్యంలో ఏదైనానో సరే మీకు సందేహాలు ఇంకా ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మేము దేవుని యొక్క వాక్యాన్ని మీకు అర్థమయ్యే రీతిలో మేము తెలియజెప్పగలం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించగలను గాక. మనమందరం కలిసి మన యొక్క దేశం కొరకు, మన యొక్క నాయకుల కొరకు, మన యొక్క అధికారుల కొరకు, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి కొరకు మనం ప్రార్థించాలి. మన దేశాన్ని మనం గౌరవించి మనం ప్రేమించే వారిలాగా ఉండాలి. దేవుడు మనలను, మన యొక్క సంఘాలను, మన దేశాన్ని, సమస్త ప్రజలను, పెద్దలైనటువంటి వారిని, నాయకులైనటువంటి వారిని, అధికారులైనటువంటి వారందరినీ ప్రభువారు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.